పెద్దవాడి శాసనసభ్యుడిగా ఉన్నావు, మర్యాదగా మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 15 సంవత్సరాలు ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చేసి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు ఉండి 40 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మాట్లాడుకొని ఏకవచనంతో మాట్లాడితే నేను ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ నువ్వు ఎవరికంటే గొప్ప? జీవ ఆంజనేయుడి కంటే గొప్ప? అది ఆయన గ్రాడ్యుయేట్ 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. నీ పరిస్థితి ఏంటి? నాకంటే గొప్ప? సర్పంచ్ నుంచి నేను ఎమ్మెల్యే దాకా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దాకా పనిచేశాను. నువ్వేంటి? ఎంపీ గారితో నువ్వు సమానమా? విదేశాల్లో చదువుకొని బ్రహ్మాండంగా వచ్చి ఈరోజు పార్లమెంట్లో బ్రహ్మాండంగా పనిచేసి 25 మంది ఎంపీల్లో ఇన్నిసార్లు పార్లమెంట్లో సమస్యల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి కృష్ణదేవరాయలు గారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ కృష్ణదేవరాయలు గారు. ఎక్కడ నువ్వు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా పార్టీని మోసం చేసిపోయారంటే శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీని మోసం చేసిపోవాలి. పార్టీ మారేటప్పుడు కూడా ఆయన చక్కగా వివరించారు. 3,000 కోట్ల రూపాయల నిధులు నేను తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వం ద్వారా. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదు అందులో. ల్యాండ్ ఎక్విజిషన్తో సహా. అదేవిధంగా మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇజ్రాయెల్ ప్రాజెక్టు వచ్చింది, వరికపూడిశాల పూర్తి చేయాలా. ఇవన్నీ అవ్వాలంటే నేను మరలా పార్లమెంటు సభ్యుడిగా ఉండాలని ఆయన పట్టుబడితే నీకెక్కడ సీట్ ఇవ్వడానికి లేదు, నువ్వు గుంటూరు వెళ్ళు, విజయవాడ వెళ్ళు అని ఆయన వేధిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వీటన్నిటిని పూర్తి చేసేదానికి మీరు మెడబెట్టి నెడితే ఆయన బయటకు వస్తే ఈయన చేసినటువంటి కృషిని, ఈయన పట్టుదలని యువకుడైనటువంటి ఇతను నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో అవినీతి మరకలేనటువంటి వాస్తవాన్ని గుర్తించినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, జీవి ఆంజనేయులు గారు కృష్ణదేవరాయ గారు సంప్రదించి వారిని గౌరవంగా పార్టీలో చేసుకోవడం జరిగింది. ఇది వాస్తవం కాదా? నువ్వు 4 పార్టీలు మారావు కదా. ఇందాక మిత్రులు చెప్పినట్టు 94లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే 2007 వరకు ఆ పార్టీలో ఉన్నావు. 2009లో పీఆర్పీలోకి పోయినావు, ఆ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినావు, ఆ నుంచి వైసీపీలోకి వచ్చినావు. పార్టీలు మార్చారని శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడటం ఎంత నీకు సంస్కారం ఉందా? ఆలోచన చేసి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు. దానితో పాటు ఇంకో ఘోరమైన పదం నువ్వు తీసుకొచ్చావా, నీ అయ్య తీసుకొచ్చావని. ఏంటండి అది? అయ్యేంటి? రత్తయ్య గారు, మళ్ళీ పైగా రత్తయ్య గారి పరిస్థితి ఏంటి? చదువుకొని విజ్ఞాన సంస్థలను స్థాపించి లక్షలాది మంది యువకులు విద్యను బోధించి ఈ రోజున ఈ రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లో విజ్ఞానం అంటే ఒక బ్రాండ్. అలాంటి రత్తయ్య గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడటం నీ కుసంస్కారం. వాళ్ళు ఎదురుదిరిగి మాట్లాడితే నీ అయ్యా అంటే నీ అయ్యా ఏం చేశారు? బాధ్యతగా శ్రీకృష్ణదేవరాయలు గారు 1-4 పర్యాయాలు పార్లమెంట్లో మాట్లాడి ఆ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి, అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఆయన దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. దాన్నే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉదహరించారు. దీనికి కూడా అంత అక్కసెందుకు? అదేవిధంగా అండర్ పాస్ గురించి మాట్లాడతారు చెటగడపాడు దగ్గర. కొంచెమన్నా ఇదన్నా తెలుసుకోవయ్యా. అది కేంద్ర ప్రభుత్వం నిధులతో తీసుకొచ్చింది రైల్వే. ఎంపీ గారు దానికి 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, 40% నిధులు మున్సిపాలిటీ ఇచ్చిందని చెబుతారు. నేను మున్సిపల్ కమిషనర్ గారిని అడిగా, అసలు మీకేమైనా సంబంధం? మాకేం సంబంధం అండి? అది మా మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధం లేదని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మున్సిపాలిటీలో ఏం జరిగేది కూడా నీకు తెలియదా? మరి అంత అజ్ఞానంగా మాట్లాడితే ఎట్లా? వృధా ఊరక పైరేస్తే ఎట్లా? నువ్వు చేసేది ఏంటి? అది ఖచ్చితంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి చొరవతో ఆయన కష్టపడితేనే అది వచ్చినటువంటి అండర్ పాస్, దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ అండర్ పాస్ పూర్తి చేసేటప్పుడు వచ్చేటటువంటి మట్టిని కూడా ఆ పక్కన ఎక్కడ పోసుకున్నారు, ఎక్కడ బిల్లులు చేసుకున్నారు అందరికీ తెలుసు. దాన్ని కూడా త్వరలోనే బయటకు వస్తుంది. ఎంత ఏం బుక్ చేశారు, ఈ అండర్ పాస్ లో ఉన్నటువంటి మట్టిని ఎక్కడ తోలారు, ఏ విధంగా చేశారని. అదేవిధంగా మెడికల్ కాలేజీ గురించి చెప్పారు ఇందాక.
మెడికల్ కాలేజీ మొట్టమొదటి ప్రసంగం పార్లమెంట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు పల్నాడు ప్రాంతంలో మాచర్ల నుంచి వినుకొండ నుంచి అక్కడ గురజాల నుంచి ఎక్కడ ఏదన్నా చిన్న యాక్సిడెంట్ జరిగిన గుంటూరుకి వెళ్ళాలంటే 140 కిలోమీటర్లు 130 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని ఆయన మొట్టమొదటి ప్రసంగంలో ఆయన చెప్పారు. అదృష్టం పొంది కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 3 మెడికల్ కాలేజీలు ఇచ్చింది. ఆ 3లో ఒకటి నర్సాపేట వస్తే నర్సాపేట హెడ్ క్వార్టర్లో మెడికల్ సదుపాయాలు ఉన్న ఆలోచనతో మాచర్ల గురజాల వినుకొండ కారంపూడి ఈ ప్రాంతానికి అవసరమని పట్టుబట్టి గురజాలలో సెంట్రల్ హెడ్ క్వార్టర్ గా చేసి దాన్ని శాంక్షన్ చేయించినటువంటి వాస్తవాన్ని అది కూడా నువ్వు మర్చిపోతే ఎట్లా? ఇవన్నీ వాస్తవాలు.